ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ, నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా. నీకేనయ్యా స్తుతి ఆరాధనా. నీకేనయ్యా ఆరాధనా. నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుస్తాం, కానీ భూమి మీద ఈ రోజుకి ఎప్పుడు కూడా కలవం. ఆ అదృష్టం మరి చివరిగా కూడా నాకు మీ అందరినీ చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తారని నేను అనుకోలేదు, తలంచుందిగా అయితే బాగుండేమో అనుకున్నాను. కానీ పుష్పవంతు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెడుతున్నానని కొంచెం కాలం క్రితం చెప్పాడు. విషయం ఏమిటంటే, నేను ఉద్యోగము సేవ చేయలేకపోతున్నాను అనుకున్నాను. దేవుడు మా పెద్దపైనే ఆయన్నే దేవుడు లేపుతున్నాను. నేను చేయమని చెప్పలేదు, నువ్వు ముందు చదువు అని చెప్పాను. 10th క్లాస్ నుంచి నేను బైబిల్ కాలేజ్కి వెళ్తాను బలవంతం చేసి కొంత చదివించి, డిప్లొమా చదివించి, డిగ్రీకి పంపించి, అది కూడా షార్ట్కట్ వెళ్ళాడు, రెగ్యులర్గా వెళ్ళట్లేదు, ఇష్టం లేదు చదవడానికి. బైబిల్ కాలేజ్ అన్నాడు, మొత్తాన్ని బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. మీ దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారికి ఆదర్శంగా తీసుకున్నాడు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే
సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమ ప్రభావము నీకేనయా జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి